ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అండి. 17 మీటర్ల పొడవు గల తీగను రెండు భాగాలుగా కత్తిరించారంట. ఒక భాగంతోనేమో చతురస్రం చేశారంట. ఓకే, మరొక భాగంతోనేమో సమబాహు త్రిభుజం తయారు చేశారంటండి. అయితే చతురస్రానికి సంబంధించి వైశాల్యమేమో క్యాపిటల్ ఏ చతురస్రానికి, అలాగే దాని చుట్టుకొలత ఏమో ఇచ్చాడు కదా ఎంత, క్యాపిటల్ బి. అలాగే బి ఈజ్ ఈక్వల్ 2a. అయితే త్రిభుజ చతురస్ర వైశాల్యాల నిష్పత్తి ఎంత? ఇదిగోండి ఒకసారి చూడండి. ముందు చతురస్రం ముందు ఇచ్చాడు కదా, ఇదండి, ఇది చతురస్రం అనుకుందాం. ఓకే, ఈ ముక్క ఇదేమో త్రిభుజం, అదే సమబాహు త్రిభుజములండి, త్రిభుజం అనుకుందాం. అయితే చతురస్రం కనుక్కోవాలి, దాని మీద కొన్ని రూల్స్ ఇచ్చాడు. చతురస్రం యొక్క వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్, దీని యొక్క చుట్టుకొలత బి ఇచ్చాడు కదా, చుట్టుకొలత బి అయితే బి ఈజ్ ఈక్వల్ టు 2a అన్నాడు. చతురస్ర చుట్టుకొలతకి సూత్రం ఏంటి, 4a ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ దీని వైశాల్యానికి సూత్రం ఏంటి, a స్క్వేర్. అప్పుడు ఇదిగోండి ఏ అండ్ స్క్వేర్ ఎగిరిపోద్ది, 2 దీంట్లో 2 టైమ్స్. సో యూ విల్ గెట్ ఇక్కడ దీని యొక్క ఏ ఎంత అంటే 2 అండి. దీని యొక్క ఏ ఈజ్ ఈక్వల్ టు 2. సరే అలా ఉంచేయండి పర్లా. అయితే దీంట్లో మొత్తం ఎంత, చుట్టుకొలత ఎంత, 4 2s కదా, 8 ఉపయోగించినట్టు. అంటే దీంట్లో ఎంత మిగులుద్ది, దీని చుట్టుకొలత ఇంకా 9 కదా, ఇక్కడ 8 పోయింది. ఎందుకని 4 2s 8, మొత్తం 17లో 8 పోతే ఇక్కడ 9 త్రిభుజానికి. దాని భుజం ఎంత, దాని భుజం x అనుకుందాం. 3x ఈజ్ ఈక్వల్ 9 కాబట్టి x ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 3. ఇప్పుడు వాటి ఏరియాస్ యొక్క రేషియో అడిగాడు నిన్ను. వాటి ఏరియాస్ యొక్క రేషియో ముందు ఇక్కడ చేస్తున్నాను. చతురస్రం ఏరియా ఫార్ములా ఏంటి, a స్క్వేర్. అది √3/4 ఇంటూ x స్క్వేర్. రైట్, ఏ అంటే ఎంత, 2 కదా, 2 స్క్వేర్ అంటే 4, ఇది √3/4, x అంటే 3 కదా, అంటే 9. ఈ 4 ఇటు వచ్చేస్తుంది, 16:9 √3. అయితే అది లేదు ఇక్కడ, గంగరపడు 16 √3 తెచ్చవేసామనుకోండి, అప్పుడు ఇదేమో 16 √3 అవుద్ది. ఇది √3 ఇంటూ √3 3 9s 27. అది ఉన్నది, అది చూసుకోండి, సెకండ్ ఆప్షన్. దట్ ఈస్ ఓకే. ఓకేనా, రైట్.